ఏంటి బంగారం, ఏం చేస్తున్నావు ఈరోజు నా కోసం? వంట నాకు మాత్రమే చేసుకున్నా, నీకు చేయలే. అదేంట్రా, ఇప్పుడు నేనేం చేశాను? చెయ్యి వేసావనుకో కాల్ చేస్తా. అదేంట్రా, ఏం చేశాను నేను? పొద్దుననగా ఆఫీస్కి వెళ్ళావు, ఇప్పుడా ఇంటికి వచ్చేది? ఒక ఫోన్ లేదు, ఒక మెసేజ్ లేదు. తిన్నావా అని అడిగావా నన్ను? అది కాదమ్మా, ఈరోజు ఆఫీస్లో ఫుల్ వర్క్ ఉంది. దానికి తోడు సుబ్రహ్మణ్యం గాడు పొద్దున్నుంచి సాగుకొట్టాడు తెలుసా? నాకు అర్థం కాదు, నీకు సుబ్బుగాడు పెళ్ళామా నేను పెళ్ళామా? అయినా నా బంగారానికి కోపం కూడా వస్తుందా? నా బంగారం ఇలా తిరుగురా. ఏంట్రా, ఏమైంది? ఇక్కడే కదా ఉండేది, ఎక్కడికైనా వెళ్ళిపోతానా నేను వదిలేసి? సార్ వెళ్ళిపోతున్నా చెప్పు. ఓడి అమ్మ, వీడు వచ్చేసాడా? నువ్వు వెళ్ళావనుకో చంపేస్తా. సార్ వెళ్తావా? అంటే అలా కాదురా. వెళ్ళు, చూస్తా. అలా కాదు బంగారం. సార్ రమ్మన్నారు కదా సార్, ఇందాక నుంచి ఎక్కడెక్కడ ఎత్తుకుంటున్నాను. ఒరే ఆగరా బంగారం. సార్ నువ్వు వెళ్ళు. ఒరే 2 నిమిషాలు ఆగరా. సార్ ఒరే నువ్వు పోరా, నేను మళ్ళీ వస్తా. నువ్వురా బంగారం. సార్ డ్రెస్లు చాలా బాగున్నారు మేడం. హలో ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నారా సుబ్బు? నాకు నా పెళ్ళం పిల్లలు కావాలి సార్. నాకు నా పాత లైఫ్ మళ్ళీ కావాలి. అరే అవన్నీ నీకు మళ్ళీ కావాలంటే ఒక పెళ్ళైన ఎక్స్పీరియన్స్ పర్సన్గా చెప్తున్నా, మన పెళ్ళైన మగాళ్ళందరికీ ఒక టాప్ సీక్రెట్ ఉంది. హా? రావాలనిపించింది. రావాలనిపించినప్పుడు రావడానికి ఇదేమన్నా మీ అత్తారిల్లు అనుకుంటున్నావా? అలా అని కాదు, అవసరం ఉంది కాబట్టే వచ్చాను. అవసరమా? అవును, ఈ మిడిల్ క్లాస్ సుబ్బగాడికి ఈ గోల్డెన్ స్పూన్ సుప్రియ అవసరం పడింది. లాగొద్దు, మ్యాటర్ ఏంటో చెప్పు. నాకు జాబ్ కావాలి మేడం. అప్పుడేదో తొక్కేస్తా పీకేస్తా అనేదో అన్నా. అప్పుడు మీ కంపెనీ కాళ్ళ కిందే తొక్కి 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 గుర్తుపెట్టుకో, తొక్కేస్తా. ఏమైంది? అవును, అర్థమైంది. ఆ రోజు నేను అలా అనుకుండా ఉండాల్సింది, తొక్కేస్తా పీకేస్తా అని చెప్పి.
అయినా ఆడదంటే ఎవరు? మీరు. మీలాంటి వాళ్ళని తొక్కేస్తా పీకేస్తానందుకు నాకు ఎక్కడ జాబ్ కూడా పుట్టట్లేదు మేడం. మీరేనా నా జీసస్లా కరుణించి ఒక జాబ్ ఇప్పించండి మేడం. ఒక్కసారి వదిలేసిన దరిద్రాన్ని మళ్ళీ ఎంట్రీ కార్డ్ ఇమ్మంటావా? దరిద్రమా? అవును. నేనా? ఈ డ్రామాలు వద్దు సుబ్బు. అయితే నాకు జాబ్ ఇప్పించండి మేడం. బయట ఇన్ని కంపెనీస్ ఉన్నాయి, మళ్ళీ నా కంపెనీకి ఎందుకు వచ్చావు? ఎందుకంటే నా పరిస్థితి అసలేం బాగాలేదు మేడం. పెళ్ళం వదిలేసిందంటే ఈ సమాధానం చాలా చిన్న చూపు చూస్తుంది మేడం. పైగా జాబ్ కూడా లేదు, ఇంట్లో వాళ్ళు అన్నం పెట్టట్లేదు. పెళ్ళం పిల్లలు లేని జీవితం ఎందుకు అనిపిస్తుంది మేడం? రాత్రులు ఎక్కడికైనా వెళ్ళి చచ్చిపోవాలనిపిస్తుంది. రైల్వే ట్రాక్ చూస్తే తల పెట్టాలనిపిస్తుంది. కత్తి చూస్తే కట్ చేసుకోవాలనిపిస్తుంది. హైట్ చూస్తే దూకేయాలనిపిస్తుంది. ఫైనల్గా నాకు చావే దిక్కు అనిపిస్తుంది మేడం. అమ్మయ్య, నమ్మేసినట్టుంది. అట్లీస్ట్ నాకు 170 రూపీస్ ఇవ్వండి మేడం. ఛీ, సిగ్గులేదా? ఇప్పుడు కూడా మందు గురించి ఆలోచిస్తున్నావు? మేడం, మీరు మళ్ళీ నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. 170 రూపీస్ ఉంటే జస్ట్ మందు మాత్రమే రాదు మేడం, హైదరాబాద్ నుంచి విజయవాడ టికెట్ కూడా వస్తుంది. ఓ, ఊరెళ్తున్నావా? అవును, ఊరెళ్తాను. మీరే నా చావు కారణం అని చెప్పి రాసి దూకేసి మరి చచ్చిపోతాను. ఆల్ ది బెస్ట్. మేడం, నా వెనకాల ఎందుకు వస్తున్నావు? నువ్వు ఇలా ఎర్రెక్కిస్తే నీ వెనకాల రాకుండా ఎలా ఉంటాను చెప్పు. ఇలా ఎవరెక్కిస్తే వాళ్ళ వెనకాల వెళ్ళిపోతావా? చిచి, మినిమం మీ అంత అందంగా ఉండాలి. నాకంటే అందంగా ఉంటే వెళ్ళిపోతావా? ఏం మాట్లాడుతున్నావు? నీకన్నా అందమైన అమ్మాయి ఉంటుందా? ఉంటే పేరు చెప్పు చూద్దాం. నిజమా సుబ్బు? నిజం మేడం. సుబ్బు, ఇది ఆఫీస్. అబ్బా, ఆఫీస్లో ఎప్పుడు చేయలేనట్టు. అరే, నా పొలంలో మొలకలు వచ్చాయి. మేడం, ఏంటి? నాకు జాబ్ కావాలి మేడం. ఇవ్వకపోతే ఏం చేస్తావు? ఏం చేస్తానో చెప్పాలా? చెప్పు, ఏం చేస్తావు? చెప్పాలా? చెప్పు, చేసి చూపిస్తా. చూపి. చెయ్యి ఇరుస్తా. నేను చెయ్యి లేపింది మీ కాలు పట్టుకోవడానికి మేడం. మేడం ప్లీజ్ మేడం, నాకు జాబ్ ఇప్పించండి మేడం. మేడం ప్లీజ్ మేడం. మేడం అర్థం చేసుకోండి మేడం, లైఫ్ నాశనం అయిపోయింది మేడం. మీరే దిక్కు మేడం, ప్లీజ్ మేడం. మేడం నన్ను క్షమించండి మేడం. మేడం 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 ఏంటి సుబ్బు? మేడం, నాకు జాబ్ కావాలి మేడం. ఎన్నిసార్లు అడగాలి మిమ్మల్ని? నీకు చెప్పా కదా సుబ్బు. అరే మీరేం చెప్పలేదు మేడం. పొద్దునుంచి అలానే వెయిట్ చేస్తూ ఉన్నా, అందుకే కదా ఎన్నిసార్లు అడుగుతున్నాను. ఐ నీడ్ జాబ్ మేడం. నవ్వుతూ మాట్లాడుతున్నానని ఈజీగా తీసుకుంటున్నావా? మేడం, మరి ఇంకేంటి? నా పరిస్థితి చాలా దారుణంగా ఉంది మేడం. నేనేం చేయాలి సుబ్బు దానికి? మేడం ఓపెన్గా చెప్పండి, నేనా రీజన్ అన్నిటికీ. జాబ్కి రిలేషన్షిప్కి కనెక్షన్ ఏంటి మేడం? ఒకసారి థింక్ చేయండి మేడం. ఫ్యామిలీ లేక
జాబ్ లేక ఎలా ఉంటాను? వదిలే సుబ్బు, అది మళ్ళీ తలుచుకొని బాధపడాలని లేదు నాకు. అయినా బయట కంపెనీస్ ట్రై చేయొచ్చు కదా. మేడం, నేను ఒకప్పుడు మన కంపెనీలో సీఈఓ మేడం. హ, అలాంటి నన్ను బ్లాక్ లిస్ట్ చేసి పంపించారు. బయట మార్కెట్లో అందరికీ తెలుసు. వాళ్ళు నాకు జాబ్ ఇవ్వకుండా జాలి చూపిస్తున్నారు మేడం. నేను ట్రై చేసి చేసి అలసిపోయాను మేడం. నాకు బాధపడాలని లేదు మేడం, హ్యాపీగా ఉండాలని ఉంది. నాకు తెలియదు సుబ్బు, వాడు నిన్ను బ్లాక్ లిస్ట్ చేశాడని మొన్నే గురునాథ్ గారు చెప్తే తెలిసింది. చూసారు మేడం, మీకే తెలియకుండా మీ కంపెనీలో ఎంత జరుగుతుందో. సరే, మా దగ్గరే తప్పుంది కాబట్టి నీకు ఒక వెరిఫైడ్ సర్టిఫికేట్ పంపిస్తాను మా కంపెనీ నుంచి. అండ్ నేనే పర్సనల్గా వేరే కంపెనీస్కి రిఫర్ చేస్తాను. అండ్ అదర్ ఫార్మాలిటీస్ కూడా నేనే చూసుకుంటాను. ఓకేనా? నాకు నాట్ ఓకే మేడం. నాకు మన కంపెనీలో జాబ్ కావాలి. నేను మన కంపెనీలో జాబ్ చేస్తాను. నేను ఎక్కడైతే పోగొట్టుకున్నానో అక్కడే గెలుస్తాను మేడం. సుబ్బు, ఇప్పుడు ఏం ఓపెనింగ్స్ లేవు. జోక్ చేస్తున్నారా? సుబ్బు, నేను నిజమే చెప్తున్నాను, ఇప్పుడు ఏం ఓపెనింగ్స్ లేవు. మేడం ప్లీజ్ మేడం, ఏదో ఒకటి చేసి నాకు జాబ్ ఇప్పించండి మేడం. మీరు తలుచుకుంటే నాకు జాబ్ ఇప్పించగలుగుతారు మేడం. ప్లీజ్ మేడం. సరే సుబ్బు, ఒకటి అడుగుతాను, చెప్తావా? అడగండి. నీకు పాప నేను కావాలా లేకపోతే జాబ్ కావాలా? అంతా బాగానే ఉంది. ఇప్పుడు మనం అనుకున్న పని సక్సెస్గా వెళ్ళకుండా వేరేలా వెళ్తే అంటే సుప్రియ చాలా తెలివైంది కదా సార్. ఓ, అప్పుడు మన మేడం గారు 2 ఆప్షన్లు ఇస్తారు. 1 నేను కావాలా, 2 జాబ్ కావాలా. అప్పుడు నువ్వేం చేస్తావరా? ఆబ్వియస్లీ ఒకప్పుడు చేసిన తప్పు మళ్ళీ చేయండి సార్. అమ్మాయి కావాలనే అంటాను. నాకు జాబ్ కావాలి మేడం. రే సుబ్బు, ఇవన్నీ నువ్వు సక్సెస్ఫుల్గా చేసావనుకో, యు ఆర్ అగైన్ వర్కింగ్ అండర్ You're again working under Lady Boss.